వెల్కమ్ టు వై ఛానల్ యువర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మహేష్ యాదవ్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు వై ఛానల్ మహేష్ యాదవ్ గారు. థ్యాంక్ యూ. ఇవాళ తీన్మార్మల ఒక వీడియో చేసిరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ అరెస్ట్ల అన్నిటి వెనుక మాస్టర్ మైండ్ నరేంద్ర మోడీయే అంటున్నారు. సో దీన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? మీ ఒపీనియన్ ఏంది? సో ముందుగా అందరికి నమస్కారం. సో ఈరోజు మన మల్లన్న వీడియో నేను కూడా చూసిన, తీన్మార్ మల్లన్న. సో ఆయన ప్రకారం ఆయన మొత్తం మనకి లిక్కర్ స్కామ్ అంటే ఏందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది ఎట్లా అయింది, దాని వెనక ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, మళ్ళీ ఎట్లా బయటపడ్డది, గవర్నర్ను ఎట్లా దాంట్లో కండిషన్స్ చేంజ్ చేసి పంపించిండు అప్రూవల్కి అన్నీ మనకు మంచిగా చెప్పిండు. చెప్పినాక లాస్ట్కి ఇది మొత్తం మోడీయే చేయించిండు, కేజ్రీవాల్ని టార్గెట్ చేయడానికి మోడీయే చేయించిండు అని ఒక మాట అన్నాడు. దానికి నేను ఏకీభవిస్తానండి. ఎందుకు అంటే మోడీ కేజ్రీవాల్ సేమ్ కాదు. కేజ్రీవాల్ మన లాస్ట్ 10 years నుంచి పాలిటిక్స్లో వచ్చిండు. మోడీ ఎప్పటి నుంచో పాలిటిక్స్ ఉన్నాడు. ఇంకోటి, కేజ్రీవాల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మోడీకి ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కాకపోయినా, కవిత అరెస్ట్ అయినా కాకపోయినా మోడీకి ఏం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏం లేదు. డిసడ్వాంటేజ్ కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ అపోజిషన్ పార్టీ. సో సంథింగ్ ఉంటుంది. కాకపోతే దీన్ని మోడీయే చేయించిండు అని మాత్రం కరెక్ట్ కాదు. ఇది మొత్తం గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఆయన మొత్తం బిల్లు చూసిండు, చదివిండు, పాలసీ చదివి దాంట్లో కండిషన్స్ చేంజ్ చేసి కొన్ని రెఫరెన్స్ ఇచ్చి కొన్ని చేంజెస్ చేయాలని చెప్పి ఇచ్చిండు. దాని తర్వాత ఢిల్లీ సిఎస్ నరేష్ కుమార్ అనుకుంటా, ఆయన మొత్తం దీన్ని బయటపెట్టిండు. సో అది గవర్నమెంట్ పని, గవర్నమెంట్ చేసుకుంటూనే పోయింది. ఇప్పుడు కూడా ఈడీ అనేది గవర్నమెంట్ సంస్థ, దాని పని చేసుకుంటూ పోతుంది. సో దీనికి కూడా మోడీ అనుకున్నాడు. ఎందుకంటే మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతిదీ మోడీకి అంటగడితే కరెక్ట్ కాదు. గవర్నమెంట్ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. తప్పు చేసి శిక్ష అనుభవిస్తారు. ఈ కేజ్రీవాల్కి 9 times ఈడీ సమన్స్ పంపించింది. 9 times వచ్చి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, మాకు జర సమాధానం ఇచ్చి పోండి అని సమన్స్ పంపించింది. లాస్ట్ 2-3 monthsలో ఒక్కసారి కూడా పోలే కేజ్రీవాల్. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? సో ఫైనల్గా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. చేస్తే మోడీ అంటారు, పాలిటిక్స్ అంటారు. అరవింద్ కేజ్రీవాల్ని మోడీ అరెస్ట్ చేయించిండు అని చెప్పి పాలిటిక్స్ చేస్తున్నా అంటారు. ఒకవేళ ఈ స్కామ్లను బయట పెట్టకుంటే, గవర్నమెంట్ పట్టించుకోకుంటే, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం పట్టించుకోవట్లేదు, అవినీతిని ఎవలాపాలి అని మళ్ళీ వీళ్ళ క్వశ్చన్ చేస్తారు. సో తీన్మార్ మల్లన్న చెప్పింది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇలా ఎంత మాత్రం మోడీ చేయలేదు, గవర్నమెంట్ దానిపైన చేసుకుంటూ పోతుంది. సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మోడీకి నిజంగానే లాభం అనేది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు పాలిటిక్స్గా చూసుకుంటే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా అలయన్స్లో ఆయన ఒక భాగం. సో డెఫినెట్గా అడ్వాంటేజ్ అనేది కొంచెం అపోజిషన్ పార్టీకి ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీ నష్టపోతే ఇంకో పార్టీ లాభం వస్తుంది ఇట్లకించి. సో పొలిటికల్ ఫ్రంట్ ఉంటుంది. కాకపోతే అది మోడీ కావాలని చెప్పించిందని మాత్రం కరెక్ట్ కాదు. పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ అన్నీ చూస్తున్నారు. సో అవినీతి ఎవరు చేసినారు, తప్పు ఎవరు చేసినారు అన్నీ ప్రూవ్ అవుతుంది. దాని తర్వాతనే పబ్లిక్ నమ్ముతారు. సో ఇప్పుడు మనము జస్ట్ మల్లన్న చెప్పిండు కదా, మోడీ చేపిస్తుంది కదా అని చెప్పి పబ్లిక్ గుడ్డిగా నమ్మొద్దు. మొత్తం అనలైజ్ చేసినాక ఆ తర్వాతనే పబ్లిక్ మంచిగా దీన్ని అర్థం చేసుకొని ఆ తర్వాతనే డిసైడ్ చేస్తారు. మల్లన్న గారి గురించి మీ ఒపీనియన్ ఏంది? మొన్నటి వరకు కేసీఆర్ గురించి మాట్లాడిండు, కేసీఆర్ పవర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మోడీ అగెన్స్ట్గా మాట్లాడుతున్నాడు. సో మల్లన్న గారి గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు ఏంది? మీ ఏమనుకుంటున్నారు ఆయన గురించి? సో తీన్మార్ మల్లన్న అన్నట్టు ఫస్ట్ ఒకప్పుడు న్యూస్ రిపోర్టర్ ఉండే. దాని తర్వాత ఆటోలు పెట్టుకొని, ఆటోకి పేపర్లు పెట్టుకొని పబ్లిక్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఏదో చేసిండు. కేసీఆర్ అగెన్స్ట్, అన్ని కేసీఆర్ అగెన్స్టే. కేసీఆర్ పవర్లు ఉన్నప్పుడు పోషెట్టి అంటుండే, దొడ్డు ముక్కోడు అంటుండే, ఇంకేమో అన్నాడు కేసీఆర్ని ఆయన పవర్లు ఉన్నప్పుడు. ఆయన ప్రతి వీడియో కేసీఆర్కి అగెన్స్టే ఉండే అప్పుడు. ఇప్పుడు కేసీఆర్ పవర్ లేదు, స్టేట్లో కేసీఆర్ పవర్ లేదు, గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇంకోటి, ఆయన కాంగ్రెస్ అగెన్స్ట్ ఎందుకు మాట్లాడతలేడు అంటే, కేసీఆర్ మల్లన్నని జైల్లో వేసినప్పుడు 2021 సంథింగ్ అప్పుడు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లీడర్లు, బండి సంజయ్ స్పెషల్లీ, ఆయన ఎన్నుకుండి మల్లన్నని జైళ్ళకేంచి బయటికి తీసేదాకా ఆయన హెల్ప్ చేసిండు. జైళ్ళకేంచి మల్లన్న బయటికి వచ్చినాక ఢిల్లీకి పోయి బీజేపీలో జాయిన్ అయ్యిండు ఎవరు? తీన్మార్ మల్లన్న. దాని తర్వాత కొన్ని నెలలకే మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చేసిండు. ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. మళ్ళీ 7200 పార్టీ పెట్టిండు. ఆ పార్టీ ఏంది, ఆ నెంబర్కి ఏం ఇంపార్టెన్స్ ఉంది ఎవరికి చెప్పలేదు, తెలియదు. అదే అయిపోయినాక మొన్న జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్కి 10 days ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిండు. సో ఇవన్నీ చూస్తే మనకేం అర్థమవుతుందంటే, జనరల్గా ఇన్ కామన్ మల్లన్న కాంగ్రెస్కి అమ్ముడు పోయిండని అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ అగేన్స్ మాట్లాడిండు,
ఇప్పుడు మోడీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మోడీకి అగేన్స్ట్ మాట్లాడుతున్నాడు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది ఆల్రెడీ. సో కాంగ్రెస్ అగేన్స్ట్ మాట్లాడే ఛాన్స్ లేదు. ఇప్పుడు మోడీకి అగేన్స్ట్ మాట్లాడి మోడీ పేరుని ఖరాబ్ చేస్తే అక్కడ కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకి మళ్ళీ ఇంకా మంచి ఫేవరే కదా. సెంటర్ నుంచి స్టేట్ నుంచి ఎమ్మెల్యే నెక్స్ట్ ఎమ్మెల్యే మొన్నదాకా ఎమ్మెల్సీ కొట్లాడిండు మళ్ళీ. ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది చెప్పలేము. నెక్స్ట్ ఎలక్షన్స్లో మేబీ ఎమ్మెల్యే కొట్లాడుతుండొచ్చు. ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఎంపీ కొట్లాడుతుండొచ్చు. సో ఇదంతా ఆయన పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే మోడీకి అగేన్స్ట్ మాట్లాడుతున్నాడు. మోడీ ఏం చేసినా లేదంటే మోడీ ఏం చేయకున్నా సరే వేరే పార్టీలు ఏం చేసినా వేరే పార్టీ లీడర్స్ అవినీతి బయటికి తీస్తుంటే కూడా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆపేటోడు ఒకడు వచ్చిండు, క్వశ్చన్ చేసేటోడు ఒకడు వచ్చిండు, అది నచ్చలేదు వీళ్ళకి. మళ్ళీ మళ్ళీ మొత్తం పొలిటికల్ ఎజెండా ఇది.